నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం అశ్విని నక్షత్రం వారికి 2025 సంవత్సరంలో వచ్చే గోచార ఫలితాలు ఎలా ఉంటాయి, పర్టికులర్గా మనం మేషరాశి వారికి ఎలా ఉంటుంది 2025 సంవత్సరం, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఇలాంటివి వింటుంటాం మామూలుగా. ఆ వీడియోలో మనం ఏంటంటే పర్టికులర్గా కలెక్టివ్గా అంటే మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయనేది అందరికీ తెలిసిందే, అశ్విని, భరణి, కృతిక అని. సో ఈ 9 పాదాలు కలిసి ఒక రాశి అవుతుందనేది తెలుసు, ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయనేది తెలుసు. సో మనకేంటంటే ఈ అశ్విని నక్షత్రానికి పర్టికులర్గా ఎందుకు మాట్లాడుతున్నాం, భరణి నక్షత్రానికి మేషరాశి వాళ్ళు భరణి నక్షత్రంలో ఉంటారు, అశ్వినిలో ఉంటారు, కృతిక 1వ పాదం కూడా మనకి మేషరాశి కిందకి వస్తుంది. సో మేషరాశి ఫలితాలు వినేటప్పుడు మనం పర్టికులర్గా అందరికీ అవి యాప్ట్ అవుతాయా అంటే పర్టికులర్గా అందరికీ సూట్ అవుతాయా అంటే కొన్ని సందర్భాల్లో సూట్ అయిన పరిస్థితులు తక్కువ. అయితే దీన్ని మనం శోధించడం ఎలా అనే పాయింట్కి వచ్చినప్పుడు ఇంకొంచెం మైనర్ పార్ట్కి వెళ్తే ఒక రాశిని మనం నక్షత్రం వారంగా తీసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నప్పుడు ఒక నక్షత్రం గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ దాని యొక్క అధిదేవతలు ఎవరు. ఇప్పుడు అశ్విని కుమారులని తీసుకున్నారు, అశ్విని అనే పదంలోనే ఉంది. అయితే ఈ అశ్విని కుమారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు దేవతలకి హీల్ చేసేవాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా దేవతలనే నయం చేసే శక్తి సంపన్నులు కాబట్టి డెఫినెట్గా ఈ కాలపు తగ్గట్టు వాళ్ళు ఏ విధంగా మనం చూడొచ్చు అశ్విని నక్షత్రం యొక్క ఎనర్జీ ఇప్పుడు ఉన్న ఏజ్లో మనం ఏ విధంగా చూడొచ్చు అని అంటే డాక్టర్సు, థెరపిస్ట్సు, సర్జన్సు. సో ఈవెన్ తలకాయ తీసేసిన తలకాయని మళ్ళీ వేరే గుర్రపు తలకాయ పెట్టి మరీ వాళ్ళు వైద్యం చేసినంత శక్తి ఉంది కాబట్టి అంత స్కిల్ఫుల్ అనమాట వాళ్ళు మెడిసిన్స్లో. సో అంత టెక్నాలజీని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. సో అందుకని ఎవరైనా అశ్విని నక్షత్రంలో కానీ పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వైద్య వృత్తిని చేపడితే వాళ్ళు బాగా రాణించే అవకాశాలు ఉండనే ఉంటాయి. అదనే కాదు, సర్జన్ అవ్వచ్చు. అశ్విని నక్షత్రం అంటే మళ్ళీ మీకు హార్స్ రేసింగ్లో పాల్గొనే వాళ్ళు, మోటార్ బైక్స్లో అంటే రేసింగ్లో పాల్గొనే వాళ్ళు, వీళ్ళందరూ కూడా అశ్విని నక్షత్రం యొక్క ఎనర్జీ కలిగి ఉంటారు. ఈ అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టడం ఇది గండము అనే మనం వింటుంటాం జనరల్గా, ఎందుకంటే ఇది బాగా ఎనర్జైజ్డ్గా ఉంటుంది. అప్పుడే మనం పుట్టిన ఒక నక్షత్రం కాలపురుషుడి చక్రంలో ఇది ఫస్ట్ రాశిగా తీసుకున్నారు మేషరాశిని, అందులో ఫస్ట్ నక్షత్రం ఇదే. అంటే ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉంటాయంటే బాగా ఎనర్జెటిక్గా ఉంటారు. సో అందువల్ల ఏంటంటే ఈ ఎనర్జీని కరెక్ట్గా సరైన డైరెక్షన్లో ఉపయోగించుకునే మనస్తత్వం ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క మీనింగ్ ఇచ్చున్నారు మనకి శాస్త్రాల్లో. ఈ అశ్విని నక్షత్రం 1వ పాదం మనకి నవాంశలో మేషరాశిలో పడుతుంది, దానికి అధిపతి కుజుడు అవుతాడు. సో కుజుడు యొక్క ఎనర్జీని కలిగి ఉంటారు వీళ్ళు 1వ పాదం ఉన్న వాళ్ళు. 2వ పాదం శుక్ర నవాంశ పొందుతుంది, అంటే వృషభ నవాంశ. అప్పుడేమవుతుంది మనకి శుక్రుడి యొక్క ఎనర్జీ కలిగి ఉంటారు. శుక్రుడు అంటే ధన సంపాదన కారకుడు కాబట్టి అందుకే వీళ్ళు ఏంటంటే 2వ పాదం వాళ్ళు మెటీరియలిస్టిక్ అంటే వాళ్ళ యొక్క ఐడియాస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మనీని సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు. 1వ పాదం వాళ్ళు కొన్ని అసలు హాస్పిటల్స్ పెట్టేవాళ్ళు, అంటే వాళ్ళకున్న ఐడియాలజీ చాలా పెద్దదిగా ఉంటుంది. ఎప్పుడు కూడా సొసైటీకి ఉపయోగపడే పనుల్లో ఏదో ఒక రూపంలో వాళ్ళకి గ్రేట్ ఐడియాస్ వస్తుంటాయి అన్నమాట. సో ఈవెన్ వాళ్ళు డాక్టర్స్ అయినా కానీ పెద్ద స్థాయిలో పేరు తెచ్చుకునే వాళ్ళు అవుతారు. వాళ్ళకున్న ప్లానింగ్ సిస్టము, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఫస్ట్ పాదం వాళ్ళకి, ఎందుకంటే కుజుడు మీకు నవాంశలో పడుతున్నాడు కాబట్టి కుజుడికి ఎనర్జీ మామూలుగానే సింబాలిక్గా తీసుకుంటారు. సో శుక్ర నవాంశ 2వ పాదం. సో 3వ పాదం మిథున నవాంశ. వీళ్ళు తమ యొక్క తెలివితేటలతో, తమ యొక్క ప్లానింగ్ సిస్టమ్స్తో జనాలకి ఏదో ఒక రూపంలో వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ కావచ్చు చేరవేసే ప్రయత్నంలోనే ఉంటారు. సో ఏదో ఒక రూపంలో ఈ విధంగా సొసైటీకి ఉపయోగపడే పనుల విషయంలో ఈ అశ్విని నక్షత్రం యొక్క ఎనర్జీని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలనేదే మామూలుగా సిద్ధాంతం. కానీ ఇది కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నారా లేదా అనేది మాత్రం ఆ అశ్విని నక్షత్రం యొక్క అధిపతి ఎవరు, కేతువు. ఈ కేతువు మీద ఏదైనా నెగిటివ్ ప్లానెట్స్ యొక్క యాస్పెక్ట్ ఉన్నా, తర్వాత కేతువు మీ చార్ట్లో దుస్థానాల్లో ఉన్నా, దెన్ ఈ యొక్క నక్షత్రం యొక్క ఎనర్జీ ఇంకో రూపంలో మీరు యూటిలైజ్ చేస్తున్నట్టు లెక్క. డీవియేషన్ అయిపోతారు, లైఫ్లో సరైన ధర్మ మార్గంలో పోకుండా వేరే మార్గంలోకి వెళ్తారు. దానివల్ల ప్రకృతి వాళ్ళని శిక్షిస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో అంటే ఇప్పుడు ఈ 4వ పాదం అనుకోండి, మీకు కర్కాటక నవాంశ, దానికి అధిపతి ఎవరు, చంద్రుడు. అంటే మీకు ఒక్కొక్క పాదానికి మనకు ఒక్కొక్క నవాంశలో పడుతున్నారు కాబట్టి మీరు ఒకవేళ మీరు అశ్విని నక్షత్రం 1వ పాదం అయితే మీకు జాతకంలో కుజుడు ఎక్కడున్నాడో చూడండి, ఆయన స్ట్రాంగ్ ఉన్నాడో వీక్గా ఉన్నాడో తెలుసుకోవాలి మనం. అప్పుడు మీకు ఖచ్చితంగా ఈ గోచార ఫలితాలు అనేవి నీట్గా మీరు కరెక్ట్గా దీన్ని దాటవేయగల పరిస్థితిలో ఉన్నారా. నెగిటివ్ ఇన్ ద సెన్స్ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా
మనకు వాళ్ళు ఇచ్చిన పద్ధతి ప్రకారం చంద్ర నవాంశ, ఇప్పుడు మీ నవాంశ అశ్విని నక్షత్రం యొక్క 1వ పాదం చంద్ర నవాంశలో అంటే కుజ నవాంశలో అంటే మేషంలోనే పడుతుంది, అంటే వర్గోత్తమం అంటారు దాన్ని. సో ఇక్కడ మీకు ఈ చంద్రుడి నుంచి చూడాలి, మీది అశ్విని నక్షత్రం 1వ పాదం అంటే చంద్రుడి నుంచి రాశి చక్రంలో చంద్రుడు అక్కడే ఉంటాడు, నవాంశలో అక్కడే ఉంటాడు. సో మీకేంటి, మీకు జనరల్గా రాహు లాభస్థానంలోకి వస్తున్నాడు ఎప్పుడు మే 18 తర్వాత, మే 20 తర్వాత గురువు 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు, శని మీకు 12వ ఇంట్లోకి వస్తున్నారు, అంటే మీకు మామూలుగా ఏలినాటి శనిలో స్టార్ట్ అవుతున్నట్టు లెక్క. సో మేషరాశి 1వ పాదం అంటే అశ్విని నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఖచ్చితంగా ఏలినాటి శని చూసే సందర్భాలు ఉంటాయి. తర్వాత రాహు లాభస్థానంలో వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో సంబాట్ ఈ యొక్క ఏలినాటి శని ఉన్నప్పటికీ, అయితే రాహు లాభస్థానంలో ఉన్న ఒక్కోసారి అంటే రాహు అంటే జనరల్గానే బాగా కోరికలు ఎక్కువ ఉన్న ప్లానెట్, అందువల్ల గెయిన్స్కి పొందడానికి ఈ టైంలో మీరు ఏదో ఒక రాంగ్ స్టెప్ వేసే అవకాశాలు కూడా ఉంటాయి. దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీకు 12వ ఇంట్లో పడ్డాడు మీ రాశి నుంచి ఎవరు, శనిదేవుడు, అది ఇన్వెస్ట్మెంట్స్ ప్లేస్. ఈ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినందువల్ల కూడా మనీ స్ట్రక్ అవుతుంది అత్యాశతో. అందువల్ల ఇలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు డెఫినెట్గా కన్సల్ట్ అయ్యి మీకు మీరుగా ఏది దశ అంతర్దశ, మీకు యోగకారక దశ జరుగుతుందా, అంతర్దశలు జరుగుతున్నాయా, ఈ చార్టు కరెక్ట్గా మనకి సరైన టైం అని చెప్తుంటే అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అదర్వైజ్ 100% మీకు ఇది కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సిన సందర్భమే అశ్విని నక్షత్రం 1వ పాదం వాళ్ళకి. మీకు ఇంకా కేతు అంటే మీకు పంచమ భావంలో ఉన్నారు, అంటే పంచమ భావం అంటే ఉపాసన స్థానం అంటారు, సంతాన స్థానం అంటారు. మీకు ఖచ్చితంగా మీ యొక్క ప్లానింగ్ అంటే మీ యొక్క బుద్ధి విచక్షణ జ్ఞానం కూడా పంచమ భావమే. సో ఈ టైంలో మీరు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన అంటే ఒక ఉపాసన తీసుకోవడం ద్వారా, లేదా ఏదైనా మంత్రం జపించడం ద్వారా, పర్టికులర్గా ఒక బుక్ స్టడీ చేయడం ద్వారా, ఆధ్యాత్మిక పుస్తకం భగవద్గీత ఎటువంటిదైనా సరే చదవడం ద్వారా మీరు ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేయగలరు. ఇక్కడ రాహు 11వ ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు సర్కిల్ని పెంచుకునే దానికి ట్రై చేస్తారు. అంటే ఫ్రెండ్షిప్స్ ఎక్కువగా, అలైన్మెంట్స్, కొత్త కొత్త వాళ్ళు పరిచయాలు అవ్వడాలు జీవితంలో ఇవన్నీ జరుగుతాయి. అది మంచికా చెడుకా అనేది మీ దశాంతర దశలను బట్టి ఉంటుంది. ఈ అశ్విని నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఇంకా మనకి 3వ ఇంట్లో గురువుకి వెళ్ళాడు. సో గురువు 3వ ఇంట్లో పెద్ద మంచి ఫలితాలు ఇవ్వలేని పరిస్థితి, కానీ అప్పటికీ చెడు ఫలితాలు ఇస్తాడని గ్యారంటీ లేదు. మీ యొక్క దశ అంతర్దశానాదులు కానీ అక్కడ మిథునంలో ఉన్నారనుకోండి, డెఫినెట్గా ఇది కొంచెం మంచి చేసే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం, ఈవెన్ తొలిలో ఉన్న కుంభంలో ఉన్న. సో 2వ పాదం వాళ్ళకి వృషభ నవాంశ అంటే వృషభ రాశి అనే మీరు వృషభ రాశి నుంచి మీ యొక్క ఫలితాలు చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇదేంటంటే యాక్చువల్గా గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత ఎక్కువ మంది చూస్తుంటారు, 30 తర్వాత నుంచి. ఈ నవాంశ చక్రంలో ఉన్న చంద్రుడి నుంచి కూడా ఫలితాలు చూడమని చంద్రకళా నాడి సిద్ధాంతం చెప్తోంది. సో ఆ సిద్ధాంతం ప్రకారం డాక్టర్ సిఎస్ పటేల్ గారు తన బుక్లో కూడా రాస్తున్నారు. బట్ అయితే అది నేను ప్రాక్టికల్గా చూసిన తర్వాత కొంచెం బాగా యాప్ట్ అవుతున్నాయి ఆ ఫలితాలు. అసలు ఎందుకు మరి పాదాలతో పనే ఉండి మరి నవాంశ రాశి ఎందుకు ఉపయోగం లేదా అంటే ఇందుకు ఉపయోగపడుతుంది. సో మీకు వృషభ రాశిలో మీ యొక్క చంద్రుడు ఉంటాడనమాట 2వ పాదంలో పుట్టిన వాళ్ళకి. మీకు లాభస్థానంలోకి శని వస్తాడు గోచార రీత్యా. మీది మేషరాశే, జనరల్గా అశ్విని నక్షత్రం 2వ పాదం అంటే మేషరాశే, బట్ 2వ పాదంలో పుట్టిన వాళ్ళకి మాత్రం శని లాభించే స్థితిలో ఉన్నాడనమాట. అది అబౌవ్ 36 ఏజ్ గ్రూప్ ఉండే వాళ్ళకి. ఎందుకంటే నవాంశ చక్రం ఎక్కువగా 36 పైన ఎక్కువగా యాక్టివేట్ అవుతున్నట్టు అనుభవపూర్వకంగా మనం చూడొచ్చు. సో అందువల్ల ఏంటంటే ఆ 36 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం సేఫ్ జోన్లోనే ఉన్నట్టు లెక్క మనకు. అశ్విని నక్షత్రం 2వ పాదం వాళ్ళు శని యొక్క బాధలు తగ్గినట్టే లెక్క. సో తర్వాత కాకపోతే రిలేషన్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది దూరం అవుతారు. ఈ అసలైన ఒరిజినాలిటీ ఫేసెస్ అనేవి బయటపడతాయి వాళ్ళ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీ యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో కానీ, వాళ్ళలో కానీ. తర్వాత మీకు 2వ ఇంట్లోకి గురువు ఉన్నట్టు లెక్క, అంటే ధనస్థానంలో ఉన్నట్టు లెక్క. ఇది ఫేవరబుల్ ట్రాన్సిటే, ధనం అందే అవకాశాలు ఉంటాయి, డెఫినెట్గా మనం అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 4వ ఇంట్లో కేతువు, 10వ ఇంట్లో రాహు 10వ ఇంట్లో ఉండి మీకు యొక్క కీర్తి ప్రతిష్టలు పెంపొందించే పని చేయొచ్చు, అవకాశం ఉంది. మీ యొక్క వర్క్ ఎన్విరాన్మెంట్ని ఎక్స్పాన్షన్ చేయొచ్చు. కేతు 4వ ఇంట్లో ఉన్నందువల్ల మదర్ యొక్క ఆరోగ్యం పరిస్థితి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వెహికల్ని కానీ ప్రాపర్టీని కానీ డిస్ప్యూట్ ఏం చెప్పను వదిలేస్తారు, అంటే అమ్మేయడం, కొత్తది కొనుక్కునేదానికి. సో అది కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనం 2వ పాదం వల్ల చూడొచ్చు. 3వ పాదం వల్ల తీసుకుంటే మిథున నవాంశ, మిథునంలో మీ యొక్క చంద్రుడు ఉన్నట్టు లెక్క. చంద్రుడి మీదకే గురువు వస్తున్నాడు కాబట్టి మీరు ఇల్లులు మారే అవకాశాలు ఉంటాయి, ప్రయాణాలు ఎక్కువ చేసే అవకాశాలు ఉంటాయి. సో మీకు దశమంలో శని వస్తాడు.
దశమంలో శని వస్తే మీకు పని ఎక్కువ అవుతుంది. డెఫినెట్గా వర్క్ ఎన్విరాన్మెంట్లో ఎవరైనా ఆఫీస్లో బాధ్యతాయుతంగా లేకుండా వేరే పనికి వెళ్ళిపోయారనుకోండి, ఆ బాధ్యత కూడా మీ నెత్తి మీద పడుతుంది. సో అట్లా ఆఫీస్ చేసే వాళ్ళకి ఎక్స్ట్రా వర్క్ యాడ్ అవుతుంది. బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్స్పాన్షన్ చేసే ఉద్దేశంలో ఒకేసారి 2-3 బ్రాంచ్లు తీసుకోవాల్సిన అవకాశాలు వస్తాయి. దానివల్ల కొంచెం స్ట్రెయిన్గా ఫీల్ అవుతారు. సో ఇది కూడా అవకాశం ఉంది. వర్క్ ఎన్విరాన్మెంట్లో బ్లేమ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత 9వ ఇంట్లోకి రాహు వస్తున్న బట్టి లాంగ్ జర్నీస్, ట్రిప్స్ వేసే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో అశ్విని నక్షత్రం 3వ పాదం వాళ్ళకి. ఇది మిథున నవాంశ. ఇది మీ జాతక చక్రంలో నవాంశ చక్రంలో 3వ ఇంట్లో, అంటే మిథున నవాంశ అంటే 3వ ఇల్లు అవుతుంది చంద్రుని. మీకు 4వ పాదం వచ్చి కటకర్కట నవాంశ అంటారు. అంటే కటక నవాంశ అన్నప్పుడు అది మీకు చంద్రుడు 4వ ఇంట్లో ఉన్నట్టు లెక్క. అక్కడి నుంచి మీ యొక్క గ్రహస్థితి గోచారం ఎట్లా ఉందో చూసుకోండి. మీకు 9th హౌస్లో శని వచ్చినట్టు లెక్క, 12వ ఇంట్లో గురువు ఉన్నట్టు లెక్క, అష్టమంలో రాహు ఉన్నట్టు లెక్క, 2వ ఇంట్లో కేతు ఉన్నట్టు లెక్క. ఈ 4వ పాదం వాళ్ళకి కొంచెం అన్ఫేవరబుల్ పొజిషన్స్లో ఎక్కువగా ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువగా రెమెడీస్ పాటించాల్సిన అవసరం ఉంది. రెమెడీస్ ఇన్ ద సెన్స్ ఏం చేయాలంటే 4వ పాదం వాళ్ళు ఎప్పుడు కూడా దానాలు అంటే దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. మీరు ఏం చేయాల్సి ఉంటుంది, కేతువుకి మామూలుగా అధిదేవుడిని గణపతిగా తీసుకున్నారు. సో గణపతి దేవుడికి ఖచ్చితంగా మీ యొక్క చంద్రుడు, అంటే మామూలుగా గోచారంలో చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, ఒక్కొక్క నక్షత్రం మీద వెళ్తుంటారు, 200 రోజులు ఉంటాడు కదా మామూలుగా ఒక్కొక్క రాశిలో. సో అలా మీరు అశ్విని నక్షత్రం మీదకి చంద్రుడు వచ్చినప్పుడు రోజు మీరు వినాయకుడికి పూజ చేయించుకోవాలి. ఆయనకి ఇష్టమైన నైవేద్యం సమర్పించి అది దానం చేయాలన్నమాట. అది ఏదైనా కానివ్వండి. అయితే చంద్రుడు అశ్విని నక్షత్రం మీద ఉండాలి ఆ రోజు. అది ఇంకా చాలా విశేషంగా ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇందువల్ల ఏంటంటే మీరు 4వ పాదం వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవకాశం ఉంది. మీరు హెల్త్ విషయంలో కానీ లేదా మనీ చారిటీస్ చేస్తుంటే మీకు అది కొంచెం రికవర్ అవుతారు. బట్ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటలైజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు హెల్త్లో ఏదైనా చిన్న ఇబ్బంది అనిపించినా ఒకసారి చెక్ చేసుకోవడం, నెగ్లెక్ట్ చేయకుండా సో అది చేయడం. తర్వాత ఏదైనా ఒక మంచి తీర్థయాత్ర చేయడం, దానివల్ల మీరు విముక్తి పొందడం మంచిదే. ఇది కూడా చాలా మంచిదే, పుణ్యక్షేత్రాలు తిరగడం. ఎందుకంటే 9వ ఇంట్లో శని ఉన్నాడు మీకు. సో 9వ ఇంట్లో శని ఉన్నప్పుడు ఖచ్చితంగా కొండ మీద ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా బాగుంటుంది. ఎక్కడైనా విశేషమైన వినాయకుడు ఉన్నప్పుడు ఆయన్ని కూడా పూజించడం. అంటే మీకు ఇప్పుడు పాతాళ గణపతి స్వామి ఉన్నారు కాళహస్తిలో, తర్వాత మనకి ఇంకొకటి కాణిపాకం వినాయక స్వామి కూడా నీళ్ళలో ఉంటారు. సో మీది అందులో జలతత్వ పాదం కాబట్టి మీరు 4వ పాదం వాళ్ళు ఆయన్ని దర్శించడం చాలా మంచిది. సో అది కూడా ఖచ్చితంగా వినాయకుడు, అంటే మామూలుగా కేతువుకి వినాయకుడిని తీసుకుంటారు కాబట్టి డెఫినెట్గా మీరు అది చేయాల్సిందే. అంటే ఏ రోజు పర్టికులర్గా అన్నప్పుడు చంద్రుడు అశ్విని నక్షత్రం మీద ఉన్న రోజు పోయినా మంచిదే చూడడానికి. లేదు జనరల్గా మీరు మామూలుగా అయితే వినాయక స్వామిని గురువారం కూడా చూడొచ్చు, మీరు ఇబ్బంది ఏం లేదు. మంగళవారం, ఎందుకంటే మీ రాశ్యాధిపతి మంగళుడు కాబట్టి మీరు మంగళవారం వినాయకుడిని దర్శించినా కూడా మంచిది, అక్కడ పూజ చేయించుకున్నా కూడా. సో ఓవరాల్గా 1, 2, 3 పాదాల్లో 4వ పాదములకి కొంచెం ఎక్కువగా పూజలు, దాన ధర్మాలు చేయాల్సిన అవకాశం ఉంది. సో జనరల్గా అశ్విని నక్షత్రం వాళ్ళకి గోచార ఫలితాలతో సంబంధం లేకుండా మామూలుగా జీవితంలో కొంచెం అభ్యుదయ పదంలోకి రావాలి అని అన్నప్పుడు డెఫినెట్గా మీరు పాదాన్ని బట్టి ధర్మ, అర్థ, కామ, మోక్ష పాదాలు అని అంటారు. 1, 2, 3, 4 పాదాలని. దాన్ని బట్టి మీ యొక్క యాక్టివిటీస్, మీ థింకింగ్ ప్యాటర్న్ అలాగే ఉండాలి లైఫ్లో. అది సొసైటీకి ఉపయోగపడే విషయంలోనే ఉండాలి. సో డీవియేట్ అవుతారా లేదా అనేది మీ జాతకంలో కుజుడి యొక్క పొజిషన్ బట్టి, కేతు యొక్క పొజిషన్ బట్టి చెప్పవలసి ఉంటుంది. సో ఇదండి బేసిక్గా. గణపతి అంటేనే మనకి మంచి సంకల్ప శక్తి ఉన్న ఒక దేవుడు. మీ సంకల్పాలు మంచివైతే డెఫినెట్గా అశ్విని నక్షత్రం వాళ్ళకి సొసైటీకి ఉపయోగపడే సంకల్పాలు చేయగలిగితే 100% జీవితం అంతా బాగానే ఉంటుంది. బేసిక్గా కొన్ని విషయాల్లో తొందరపాటుతనం ఉంటుందండి. 1వ పాదం వాళ్ళకి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకని మొదటి పాదంలో కొన్ని కార్యాలు ప్రారంభించరు, ఆ మొదటి పాదాన్ని తీసేస్తారు ముహూర్త భాగంలో. సో బేసిక్గా ఏంటంటే అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి ఫలితాలు అందుకోవాలని ఆశిస్తూ మీ రాజేష్.